హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 12వ వచనమును చూద్దామా. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయను. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన వారలారా, దేవుడు అంటూ ఉన్నాడు ఏంటంటే, తనను ఆశ్రయించిన వారికి, తన వాగ్దానమును పొందిన వారిని దేవుడు ఫలింపజేస్తాడంట, అభివృద్ధి చేస్తాడంట. వారి కొరకు ఈ ప్రకృతి అంతటినీ కూడా ఆయన అనుకూలముగా మారుస్తాడంట. అంటే పర్వతములను, మెట్టెలను, ఇంకా పొలములను, నదులను, నీరును సమస్తమును వారికి అనుకూలముగా చేసి అవి సంతోషముగా వారికి పంటను దయచేయనట్లుగా, వారికి ఆనందముగా ప్రతిదీ సమకూర్చినట్లుగా దేవుడు వారి ఎదుట చేయబోతున్నాడు. ఈరోజు నీవు అనుకుంటున్నావా, గత కాలము నీవు నీ పంటలు నష్టపోయిన వాడుగా ఉన్నావేమో, కీడును తెగులును నువ్వు చూసావేమో, ఆ తెగులును బట్టి నువ్వు ఎంత ప్రయాసపడినను దేవునికి దూరముగా ఉండటను బట్టి నువ్వు నష్టాన్ని చూసావేమో. అయితే దేవుణ్ణి ఆశ్రయించటను బట్టి, ఆయన వాగ్దానాన్ని, ఆయన ప్రణాళికను కలిగి ఉండటను బట్టి నీ జీవితంలో నీ చుట్టూ ఉన్న ప్రతిదీ నీకు సహకరించబోతుంది. ద నేచర్ ఈస్ గోయింగ్ టు బి కోఆపరేట్ విత్ యూ. ఎవ్రీ మౌంటైన్ and every field is going to be give you a good and fruitful life, and it's going to be very favorable to you. నీవు ఫలించి అభివృద్ధి నొందినట్లుగా దేవుడు ఈ నేచర్ని, సమస్తాన్ని నీకు అనుకూలంగా చేయబోతున్నాడు. ప్రభువుటి కృప మనందరికీ దయచేయును గాక. ఐ మీన్, ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.